నా పేరు రాయబండి పాండురంగాచారి, విశ్వకర్మ జేఏసీ చైర్మన్గా వివరిస్తా ఉన్నాను. ఇవాళ మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ని ఈ వ్యాపారాలను రద్దు చేయాలని చెప్పి జిఎస్ఎఫ్ కమిటీ ద్వారా ఇవాళ మేము పెద్ద ఎత్తున ఇవాళ కార్యక్రమం చేశాము. వాస్తవాన్ని చెప్తున్నాం. ఆనాడు 1991 నుంచి ప్రపంచీకరణ విధానాల వల్ల తీసుకొచ్చి ఇవాళ సరళీకరణ విధానాల వల్ల ఈ వృత్తులు దెబ్బతిని ఇవాళ వాస్తవానికి అడ్డాకలతో అనిపిస్తా ఉన్నారు. అన్ని వృత్తులు ఇవాళ ఉత్పత్తి కులాలు మొత్తం దెబ్బతింటా ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ మార్వాడి సంబంధించిన వాళ్ళు ఆ బిజినెస్ రద్దు చేయాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి పెద్ద ఎత్తున కోరుతాం. ఎందుకంటే ఇవాళ గుజరాత్ సంబంధించిన కానీ మార్వాడి సంబంధించిన టింబర్లు, హార్డ్వేర్లు మొత్తం అన్ని విషయాలు మొత్తం మీద వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళు దారదత్తం చేసుకొని గుజరాత్ లో మార్వాడి ఆస్తులు ఉంటున్నారు. ఇవాళ ఈ హైదరాబాద్ మెయిన్ రోడ్లకు మొత్తం ఆస్తులను కొనేస్తున్నారు. వాస్తవానికి ఇవాళ మేము కూలీలుగా బతుకా ఉన్నాం. ఈ తెలంగాణలో కూలీగా బతకాలి. మేము గడ్డి పోసిన అడిగినా కూడా చెప్తాము. గన్ను బట్టి ఉద్యమాలు చేసే చరిత్ర వస్తుంది. ఈ తెలంగాణలో అంత చరిత్ర ఉందని చెప్తా ఉన్నాం. వాస్తవానికి ఇవాళ చెప్తున్నాం. మార్వాడి, గుజరాత్ మేము ఒక్కరే చెప్తా ఉన్నాం. మా వ్యాపారాలు చెప్తున్నాం. ఇమీడియట్లీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నాం. మా వ్యాపారాలు చేసుకుంటాం. ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఉద్యోగాల కోసం ₹1 కోటి కేటాయించామంటే ఒక షాప్ పెట్టుకునే కేటాయిస్తలేరు. వేరే వాళ్ళకి కేటాయించి ఇతర రాష్ట్రాల నుంచి కేటాయించి వాళ్ళని దాదాపు అంటే వాళ్ళు ఫండ్ ఇస్తురా, వాళ్ళు మీ ప్రభుత్వాన్ని కాపాడుతురా అని అడతా ఉన్నాను. ఇవాళ ఎప్పటికైనా ఒకటే గుర్తు చెప్తా ఉన్నాం. మేము తలుచుకుంటే ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి దాకా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏదేమైనా ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మా జాతిని అంతా ఏకం చేసి రాబోయే భవిష్యత్తులో మంచి పరిణామాలు ఉంటాయి. ఎలగొట్టిందాక ఊరవతలు ఎలగట్లేదు. మా వాస్తవానికి ఎక్కడి వరకు అక్కడ ఎలగొట్టేదాకా మేము ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. గత వారం రోజులకి జరుగుతున్న పరిణామాలని మనం చూస్తున్నాం. గుజరాత్, రాజస్థాన్, మార్వాడి హటావో, వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో అనే నినాదాన్ని తీసుకొని ఎల్బీనగర్ కేంద్రీకృతంగా ఎల్బీనగర్లో ఉద్యమానికి నిలువెళ్ళినటువంటి స్థానం. మరి ఒక మనదేశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచార్యని కోల్పోయినాం. ఇదే గడ్డతోటి మళ్ళీ ఒక ఉద్యమాన్ని తీసుకున్నట్టు శ్రీకారం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా ఉద్యమకారులు కావచ్చు, మా వైశ్య మిత్రులు కావచ్చు, మా స్వర్ణకారులు కావచ్చు, మా పెయింటర్లు కావచ్చు, మా టింబర్ డిపోలు కావచ్చు, అందరం కలిసి వాళ్ళటువంటి మా నేతన్నలు కలిసి అందరం కలిసి ఒక తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలను బచాయించాలనే ఒక ఉద్దేశంతో గుజరాత్, రాజస్థాన్, మార్వాడి వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారులు మా పొట్టగొడుతున్నారు. మా పొట్టగొట్టేటువంటి నేపథ్యంలో కసితో మేము చేసేటువంటి ఉద్యమం ఇది. డెఫినెట్ గా మీరు చేసేటువంటి లంగ దొంగ వ్యాపారాలకు మమ్మల్ని అన్యాయంగా గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి తప్పకుండా మీరు గోబ్యాక్ అనే నినాదాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు మీరు పూర్తి స్థాయిలో. తెలంగాణ ఉద్యమానికి దీనికి చాలా బాగా భేదం ఉన్నది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం? రాజకీయపరమైనటువంటి, భౌగోళికపరమైనటువంటి చర్యలు తీసుకున్నాం. మీరు వచ్చిన తర్వాత, గుజరాతీ, రాజస్థాన్ వచ్చిన తర్వాత 2017, 2018లో జీఎస్టీ తీసుకున్న తర్వాత భారతదేశం మొత్తంలో ఒకే చట్టం తీసుకున్న గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ తీసుకుని వచ్చిన నేపథ్యంలో సరళీకృత విధానం వచ్చిన తర్వాత, ఎఫ్డీఐలు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మాటలు వచ్చినాయి. ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి పక్కనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వయసులో కిరాణా వృత్తి మీద ఆధారపడినటువంటి నేపథ్యం ఉన్నది. ఇదే కిరాణా వృత్తం విధ్వంసమైంది. ఈ రోజు ఉన్నటువంటి స్వర్ణకాలు విధ్వంసమైంది, నేతన్నలు విధ్వంసమైంది. మా దగ్గర ఉన్నటువంటి పోచంపల్లి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, గద్వాన కావచ్చు, నేతన్నల పరిస్థితి దయనీయమైన పరిస్థితి. మేము గుజరాత్కి వెళ్ళి, సూరత్కి వెళ్ళి తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉన్నది. మరి ఎక్కడ చేయాలి? మాకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు మొత్తం మీరు దెబ్బతీసిన తర్వాత భూస్వాములు కూడా మొత్తం చుట్టుపక్కల హైదరాబాద్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి ఉన్న మొత్తంలో కూడా ల్యాండ్ బ్యాంక్ అయితే ఇవాళ మార్వాడుల చేతులు ఉన్నటువంటి వ్యాపారాలు లిస్ట్ చెప్తే చాంతాడంతున్నది. ఫార్మా వాళ్ళ చేతులు ఉంది, దాల్ మిల్ అనే ఉంది, ఆయిల్ మిల్ వాళ్ళే ఉంది, శానిటరీ వాళ్ళే ఉంది, ప్లైవుడ్ వనకానే ఉంది, పెయింట్స్ వనకానే ఉన్నాయి, మార్బుల్స్ వనకానే, అన్ని వ్యవస్థలు మొత్తం నీ కాడ కేంద్రీకృతమైంది. కొంతమంది చెప్తున్నారు లీడర్లు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు చెప్తున్నారు ఇది పార్టీల కంట కడుతున్నారు. హిందూ సంస్కృతిని మేము కాపాడుతున్నాం. హిందూ సంస్కృతి మేము వారసులం కదా, మేము కూడా వారసులం కదా. హిందూ సంస్కృతిని కాపాడే దాంట్లో మేము బొట్టు పెట్టుకోవడం, గుడికి పోతున్నాం, మేము చందాలు ఇస్తున్నాం. మీరు ఎవరైనా వయసులకు సంబంధించినటువంటి గుళ్ళకు మీరు ఎక్కడైనా చందాలు ఇస్తారా? మీ సంస్కృతి మొత్తం పాటు చేస్తారు. మీరు ఎవరైనా కడితే జైన్ మందిరం కడతారు తప్ప వేరే పోచమ్మ కూడా, మైసమ్మ కూడా, ఉపలమ్మ కూడా మా గ్రామ దేవతలు ఉన్నారు. 3 కోట్ల గ్రామ దేవతలు ఉన్నారు. ఏ ఒక్క గుడి కానీ ఎవరైనా జైన్ కానీ, మార్వాడి కానీ ఏమైనా చందాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉందా? ఎవరైనా గుడికి వస్తాడా? మీరు రారు. మీరు వచ్చేది ఏమైనా జైన్ మందిరం పెడతారు, అగ్రసేన మహారాజ్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. మీరు ఇచ్చేది వ్యాపారం చేసుకుంటే మమ్మల్ని విధ్వంసం చేస్తారు. ఇదే కాకుండా మీకు ఉన్నటువంటి ఇండస్ట్రీ కారిడార్లో మాకు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద యువతకు మీరు ప్రభుత్వం కల్పించినటువంటి హక్కు దాదాపు 75 నుండి 80% మంది వాళ్ళకు ఇవ్వాల్సిన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాల్సి. మీరు ఎక్కడ ఉద్యోగాలు కూర్చోలేదు. మీ దగ్గర పనిచేసేటువంటి కానీ మొదలు పెడితే సంపాదించుకున్నారు కానీ మొత్తం కూడా మీరు గుజరాత్, రాజస్థాన్ పైసలు తీసుకుపోతున్నటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి సీరియస్ గా దీన్ని ఖండిస్తున్నాం. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఇది నాంది ప్రస్తావన ఎల్బీనగర్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మీరు మార్వాడీస్ కనుక వచ్చి వ్యాపారాలు చేస్తే మాత్రం గ్రామాల్లో తరలి కొట్టేదాకా ఆ పిలుపునిస్తున్నాం. ఇదే వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. వైశ్య వికాస్ వేదిక చైర్మన్ గా చెప్తున్నా, తెలంగాణలో ఉన్నటువంటి బక్క చిక్కినటువంటి వయసులు చాలా మంది నిరుపేద వయసులో మా అస్తిత్వం కోల్పోతున్నాం. మా
వ్యాపారాలు కోల్పోయినాం. కాబట్టి వైశ్య సమాజం కూడా మేల్కొంటది, వైశ్య సమాజం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తుంది. వైశ్యులుగా ఉండొచ్చు, అగర్వాల్ వైశ్యులుగా ఉండొచ్చు, రస్తేగా ఉండొచ్చు, మార్వాడీస్ ఉండొచ్చు, కానీ మీకు మాకు చాలా తేడా ఉంది. మీకు మాకు ఎలాంటి పొత్తులు లేవు, కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, ఇయ్యం పొత్తు లేదు, ఎలాంటి పొత్తు లేవు. కనీసం మీరు మా అమ్మవారి కూడా మీరు గుర్తించారు. కన్యకా పరమేశ్వర దేవతకి ఎక్కడైనా మీరు పూజించారా? లేరు. మీరు పెట్టుకుంటే ఉదాహరణకు ఇక్కడ మన ఏరియాలో తీసుకుంటే సంగీ టెంపుల్ అంటారు, కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నారు. మరి సంగీ టెంపుల్ కట్టినప్పుడు నేపథ్యంలో గిరిశాని వైశ్వర్ అని చెప్పి క్లెయిమ్ చేసినటువంటి నేపథ్యంలో మరి అక్కడ వైశ్య టెంపుల్ కట్టాలి, కన్యకా పరమేశ్వర టెంపుల్ కట్టాలి. 102 గోత్రాలకు సంబంధించినటువంటి వాసే మత సాక్షిగా చెప్తున్నా, వైశ్య వికాస వేదిక నుండి చెప్తున్నా, డెఫినెట్ గా ఈ వ్యాపారాలని అడ్డుకట్టేసే విధంగా పని చేయకపోతే మాత్రం తప్పకుండా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మాకు కలిసేటువంటి ఉత్పత్తి కులాలు అవుతున్నాయో సమ్మెకారులు కావచ్చు, వడ్రంగులు కావచ్చు, అందులో ఉన్నటువంటి 5 విశ్వకర్మలు కావచ్చు, నేతన్నలు కావచ్చు, వృత్తిపరంగా పనిచేసేటువంటి అందరినీ కలుపుకొని పోయి ఈ ఉద్యమానికి సీరియస్ గా తీసుకొని మీరు చేసేటువంటి లంగా దందాలు, దొంగ దందాలని అరికట్టే దాంట్లో మేము ఉంటాం. ఒక మిత్రుడు మాట్లాడినా అంటే మాకు కూడా కొంత సంస్కారం ఉంది, కుసంస్కారం లాగా మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి వాడు 1000 రూపాయలు వస్తే తాగిపోతాడు. తాగిపోతాం, మేము ట్యాక్సీ కడుతున్నాం, అది మా పర్సనల్ ఎజెండా కావచ్చు. మేము తాగిపడినా మీళ్ళ వంతలే, మేము మా ఇంటికానే పడుకుంటాం. జాగ్రత్త మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మేము మాట్లాడాలనుకుంటే మీరు ఎవరు కూడా మిగిలడు. తెలంగాణ ఉద్యమాన్ని నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసినాము, భూస్వాములకు వ్యతిరేకంగా, రజాకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ గడ్డ ఇది. ఈ తెలంగాణ గడ్డ మీద ఉద్యమాలు మాకు కొత్త కాదు. ఎవరిని ఎక్కడ పంపాలో మాకు బాగా తెలిసినటువంటి నేపథ్యం ఉన్నది. ఏ ఉద్యమం ఎట్లా చేస్తే సక్క అయితే మీ ఎమ్మడి ఎవడు ఉన్నాడో ఆర్థిక పరంగా మీరు ఉన్నారని మీరు అనుకుంటే మాత్రం తప్పు. ఆర్థికం ఎప్పుడు పనికిరాదు. ఒకవేళ కడుపు కాలినోడికి కనుక రోడ్డు ఎక్కితే ఎంతకైనా తెగిస్తారని చెప్పి చెప్తారు. ఈ రోజు రాష్ట్రంలో మేము మూలపురుషులం. ఈ సృష్టికి మా సంపదను, మా అస్తిత్వాన్ని కొల్లగొట్టడానికి గుజరాతీలు ఎవరు? మేము ఇక్కడ కార్పెంటర్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళను మమ్మలను అనగదొక్కాలని మీ సొంత ఎజెండా కోసం మా కార్పెంటర్లను నానా మాటలు మాట్లాడుతున్నారు. వృత్తిదారులు మోసం చేస్తామంటున్నారు. ఎక్కడ కూడా మేము మోసం చేసే కాదు. జాతి కోసం విశ్వ యజ్ఞాన్ని చేస్తాం. మేము విశ్వాని కోసం విశ్వకారణమైనటువంటి విశ్వకారణం. మేము ఈ సృష్టి సంపదకు మూలవారసులం. అలాంటి వాళ్ళ మీద నిందలు వేస్తూ ఈ దొంగలు, ఈ మార్వాడి గుజరాతీలు అనేక రకాలుగా మోసాలు చేస్తూ అటు ఫర్నిచర్ లో కావచ్చు, వుడ్ లో కావచ్చు, అనేక రంగాల్లో గోల్డ్ లో కావచ్చు, అనేక సృష్టిలో మోసం చేస్తూ టింబర్ డిపోలో కూడా వాళ్ళ పెత్తనాన్ని నడిపిస్తూ మా యొక్క విశ్వకర్మల పైన అణిచివేత ధోరణి కొనసాగిస్తే ఖబర్దార్ బిడ్డ, రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మిమ్మల్ని వెళ్ళగొట్టాల్సి వస్తుంది. మీరు మీ పనులు చేసుకోండి, కానీ ఈ దొంగ పనులు చేయకండి. ఇక్కడ ఉన్న స్థానికులను కించపరిచే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ బిడ్డ, తెలంగాణ వ్యతిరేకులుగా ఎవడున్నా మేము మిమ్మల్ని బొంద పెడతాం, తెలంగాణ నుంచి పారదోలుతామని కూడా హెచ్చరిస్తూ విశ్వకర్మ సమాజం పక్షాన ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ మూలలో ఉన్నా, ఏ వాడలో ఉన్నా, ఏ గల్లీలో ఉన్నా కూడా ఈ ప్రాంతం రాష్ట్రం అంతా ఏకమయ్యి ఖబర్దార్ బిడ్డ, మేము ఉత్పత్తి కులాల అందరం కూడా ఏకమైన ఈనాడు మీరు ఎవరో పెద్దలు వాళ్ళు డొంక సాకులు చెప్పి తప్పించుకుంటారు. దీన్ని మొత్తం ఖండిస్తున్నాము. ఖబర్దార్ తెలంగాణ వ్యతిరేకులారా, ఖబర్దార్ ఉత్పత్తి కులాల వ్యతిరేకులారా.